నాకు చాలామంది బాగాలేదు అన్నారు నేను లండన్ వెళ్ళే ముందు. తర్వాత కలిశాను, నేను చెప్పలేదు బికాస్ అది అనవసరం, హాఫ్ వే ఉంది సినిమా, డిస్టర్బ్ చేయకూడదని. దాని తర్వాత టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఫాలోయింగ్ చూసి మళ్ళీ నోరు మూసాను. పల్లెటూరులో కూడా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నారు, ఇంకా నేనే తప్ప ఇంకా ఓకే నాకు వయసు వచ్చేసింది అయితే నేను ఇంకా కామెంట్ చేయకూడదని ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. బట్ అందరికీ ఆ భయం ఉండిందండి, అది నాకే చాలా మంది చెప్పారు, నాతోనే చాలా మందికి ఇదేంటి అంటే ఒకసారి ఒక మనిషిలో డ్రాస్టిక్ ఒక రాడికల్ చేంజ్ ఓవర్కి ఎప్పుడైనా కూడా అవును ఒక నిమిషం ఆగుతారు, నచ్చదు. బట్ అదే అన్నాను, అది ఏంటో మరి, అది బహుశా సుకుమార్ గారు దర్శకులు కాబట్టి, బహుశా ఇది మేము అక్కడ లండన్లో చేస్తున్నాం కాబట్టి, బహుశా నిజంగా అలాంటి గెటప్లు ఇంకా కోరుకుంటున్నారు ఏమో. సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, తర్వాత అన్ని కూడా పాజిటివ్ అవుతూనే వచ్చింది మాకు. అండ్ కామెంట్ ఎవరో చెప్పను, తారకని కలుస్తున్నాను ఏం చెప్పమంటా అంటే కొంచెం తలదూకోమన్నాడు సార్ అన్నాడు. అంటే అది ప్రేక్షకులు అయి ఉండరు, ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాదు, అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పగలుగుతున్నానంటే బికాస్ రెస్పాన్స్ టుడే ఆఫ్టర్ ద టీజర్, ఆఫ్టర్ ద ఫస్ట్ లుక్ చెప్పినా కదా, ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్, ఇంకా చెప్పడానికి ఏం లేదు అక్కడ. అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అండ్ అక్కడ మంచి మాట తను చెప్పింది ఏంటంటే 100% రాంగ్ అన్నది చేసేయాలి, 100% రైట్ అన్నది చేసేయాలి. సంథింగ్ టు లుక్ ఎట్, ఆడ్గా ఆర్ టూ గుడ్గా కనపడినా ఒకేసారి అట్రాక్ట్ చేస్తుంది మనం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ద పబ్లిక్ టుడే. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లము లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా ఫాదర్